హలో టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. చూజీ రవ్వతో ఉప్మా, టమాటా ఉప్మా చేసేసుకుందామా? దీని తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే కళాయి పెట్టుకుంటున్నాను. కప్పు రవ్వ ఇది, దీన్ని వేయించుకోవాలి. ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి, వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దీన్ని 1 కప్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నా. దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇదండి వేగింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లో వేసేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వీటన్నిటిని వేయించుకోవాలి. చిన్న అల్లం ముక్క దంచి పెట్టుకుని వేసుకోవాలి. కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న టమాటా, తగినంత సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుద్దండి. మూత తీసుకొని ఇదండి టమాటా వేగింది. ఇందులో ముందుగా మరిగించుకున్న వాటర్ వేసుకుందామా. వాటర్ వేసుకోవాలి. నాకు కాస్త తిక్కుగా ఉండాలండి. నేను కొంచెం వాటర్ తగ్గించుకుంటున్నా. చూసారా, మరిగించిన వాటర్ వేయడం వల్ల తొందరగా ఉప్మా అయిపోతుందండి. ఇప్పుడేం లేదండి, ముందుగా వేయించుకున్న సూజీ రవ్వని వేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కూడా ఏం ఉండవండి. చూసారా, నేను ఇప్పుడే వేసేసుకున్నాగా, వేడి నీళ్ళు కాబట్టి తొందరగా అందులో కలిసిపోతుంది. లేకుంటే ఉండలు అయిపోతుందండి. చూడండి, ఉండలేం అవ్వలే. నేను కాస్త నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, ఇది ఆప్షనల్. ఇదండి ఉప్మా రెడీ అయింది. చూసేసారా ఎంత సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేశాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.